విమాన సర్వీసులను తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది ఎయిర్ విస్తారా. 10% సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ విస్తారా నిర్ణయానికి కారణమేంటి? ఆ కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభం ఏంటి? టాటా గ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొన్ని రోజులుగా సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత కారణంగా విమాన కార్యకలాపాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. విస్తారా రోజుకు దాదాపు 350 విమానాలను నడుపుతోంది. వాటిల్లో 25 నుంచి 30 ఫ్లైట్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పైలట్ల కొరత కారణంగా సర్వీసులకు కొంత అంతరాయం ఏర్పడిందని, దీంతో తమ సంస్థ చాలా సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. విస్తారా విమానాల రద్దు కారణంగా ముఖ్యంగా మెట్రో మార్గాల్లో ఛార్జీలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీ ముంబై రూట్లో విస్తారా రోజుకు దాదాపు 18 విమానాలు నడుపుతుండగా ఇండిగో 19 ఫ్లైట్ సర్వీసులు నడుపుతోంది. పైలట్ల కొరత కారణంగా ఈ వారం ప్రారంభం నుంచి కంపెనీ విమానాల రద్దు, జాప్యాల సమస్యను ఎదుర్కొంటోంది. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల్లో 125కు పైగా విమానాలను రద్దు చేసింది. ఇకపై ఎక్కువ మంది పైలట్లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని, రానున్న రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంటున్నారు. మరోవైపు ఎయిర్ విస్తారాకు డీజీసీఏ షాక్ ఇచ్చింది. పైలట్ల శిక్షణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నోటీస్ జారీ చేసింది. కంపెనీ పైలట్ శిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణలతో నోటీసులు జారీ చేసింది.